హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మార్కెట్ మిత్ర ఛానల్. యాక్వస్ 922 క్రోర్ ఐపీఓతో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఒక ప్రిసిషన్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. అంటే బోయింగ్, ఎయిర్బస్ లాంటి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్‌కి క్రిటికల్ పార్ట్స్‌ని తయారు చేస్తుంది. సాధారణంగా ఇటువంటి బిజినెస్‌లో ఎంట్రీ బేరియర్స్ ఎక్కువగా ఉంటాయి. అప్రూవల్స్ కష్టంగా ఉంటాయి. రిలయబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకే మార్జిన్స్ కూడా బెటర్‌గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే మార్జిన్స్ పూర్తిగా వాళ్ళ ఓవరాల్ బిజినెస్ మిక్స్ మీద ఆధారపడతాయి. వీళ్ళకి ఇంకో సెగ్మెంట్ ఉంది. కస్టమర్ సెగ్మెంట్. ఇది వాళ్ళ మార్జిన్స్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ పార్ట్‌ని కూడా చెక్ చేయాలి. అంతేకాదు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు కంప్లీట్ అనాలిసిస్ చేయడం తప్పనిసరిగా అవసరం. యాక్వస్ అనే కంపెనీ 2000లో బెంగుళూరులో స్టార్ట్ అయింది. 2000 నుంచి 2010 వరకు ఈ కంపెనీ చాలా సార్లు రీబ్రాండింగ్ చేసుకుంది. ఫస్ట్ ఇది ఒక ట్రైనింగ్ కంపెనీ. కానీ ఇప్పుడైతే ఇది పూర్తిగా ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. వీరు మెయిన్‌లీ ఏరోస్పేస్ అండ్ కొన్ని కన్స్యూమర్ సెగ్మెంట్ కోసం ప్రిసిషన్ కాంపోనెంట్స్ తయారు చేస్తారు. ఇప్పుడు వీరి బిజినెస్ ఎందుకు ఎయిర్‌ప్లేన్ మేకింగ్ కంపెనీస్‌కి ఎంత క్రిటికలో చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ఎయిర్‌ప్లేన్ ఇంజిన్స్, ల్యాండింగ్ గేర్, ఎయిర్ ఫ్రేమ్స్, కార్గో ఇంటీరియర్స్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళే హై ప్రెసిషన్ మెటల్ పార్ట్స్‌ని వీళ్ళు తయారు చేస్తారు. ఇవన్నీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మోస్ట్ క్రిటికల్ కాంపోనెంట్స్. వీరు ఈ పార్ట్స్‌ను ట్రీట్ చేసి అసెంబుల్ కూడా చేస్తారు. అంటే వీరి ఫ్యాక్టరీను ఒక వన్ స్టాప్ సొల్యూషన్‌గా భావించవచ్చు. ఫస్ట్ మెటల్ పార్ట్స్‌ను ఫోల్డ్ చేస్తారు. తరువాత వాటిని ప్రిసిషన్ మెషినింగ్ చేస్తారు. తరువాత సర్ఫేస్ ట్రీట్మెంట్ ఇస్తారు. చివరికి అన్ని పార్ట్స్‌ను అదే క్యాంపస్‌లో అసెంబుల్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇవి ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ ఆర్ ఇంటీరియర్స్‌లో పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతాయి. అన్ని టెస్ట్‌లు కూడా పాస్ అవుతాయి. అండ్ టైమ్‌కి మ్యానుఫ్యాక్చరర్‌కి చేరుతాయి. వారి ఏరోస్పేస్ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ మొత్తం రెవెన్యూలో 89% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే FY25లో దాదాపు 850 క్రోర్స్. FY23లో ఇది 72% మాత్రమే. కాబట్టి ఇది చాలా పెద్ద జంప్. వీరి మేజర్ కస్టమర్స్ ఎయిర్‌బస్, బోయింగ్ అండ్ వీరికి ఇవాళ టైర్ 1 సప్లయర్‌గా పనిచేస్తున్నాయి. అంటే పూర్తిగా ఎక్స్‌పోర్ట్ ఫోకస్డ్ బిజినెస్. ఈ పెద్ద ఎయిర్‌ప్లేన్ మ్యానుఫ్యాక్చరర్‌కి డైరెక్ట్‌గా పార్ట్స్ సప్లై చేస్తారు. మరో చిన్న డివిజన్ కూడా ఉంది. కానీ ఇది ఇప్పుడు చాలా చిన్నదైపోయింది. FY25లో మొత్తం రెవెన్యూలో కేవలం 10% అంటే 99 క్రోర్స్ మాత్రమే. ఈ డివిజన్‌లో కంపెనీ కుక్‌వేర్, ప్లాస్టిక్స్, టాయ్స్ వంటి ప్రొడక్ట్స్‌ను పెద్ద బ్రాండ్స్ అయిన టప్పర్‌వేర్, హాస్బ్రో, స్పిన్ మాస్టర్ కోసం తయారు చేస్తుంది. FY23లో ఈ సెగ్మెంట్ 28% కంట్రిబ్యూట్ చేసేది. కాబట్టి ఇది స్పష్టంగా తగ్గింది. కంపెనీ మొత్తం రెవెన్యూలో దాదాపు 70% టాప్ 5 కస్టమర్స్ నుంచే వస్తుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఎయిర్‌బస్, బోయింగ్ లాంటి పెద్ద ప్లేయర్స్ ఈక్వెస్ట్‌ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అనేది. మొదటిది వన్ స్టాప్ సొల్యూషన్ కావడం. ముందే చెప్పినట్లు పార్ట్స్ కోసం వీరిప్పుడు మల్టిపుల్ సప్లయర్స్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకే చోట మేజర్ కాంపోనెంట్స్ అన్నీ తయారవుతాయి, అసెంబుల్ అవుతాయి, ట్రీట్ అవుతాయి. దీంతో పార్ట్స్ టైంకి డెలివర్ అవుతాయి. వీరు ఫ్రాన్స్, యూఎస్‌లో కూడా ఆఫీసెస్ పెట్టుకున్నారు. మేజర్ కస్టమర్ లొకేషన్స్ దగ్గరే ఉండేందుకు ఇది రెస్పాన్సివ్‌నెస్‌ని ఇంకా పెంచుతుంది. కంపెనీకి భారీ స్కేల్ అండ్ టైట్ టాలరెన్స్, కాంప్లెక్స్, క్రిటికల్ పార్ట్స్‌ని తయారు చేసే స్పెషలైజేషన్ ఉంది. వీటికి స్పెషల్ సర్టిఫికేషన్స్ అవసరం అవుతాయి. అలాగే హై ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి. అందుకే ఎయిర్‌బస్, బోయింగ్ లాంటి కంపెనీలు ఈ ఇంపార్టెంట్ పార్ట్స్‌ని యాక్వస్‌కి అవుట్‌సోర్సింగ్ చేసి తమ కోర్ బిజినెస్ మీద ఫోకస్ చేయగలుగుతున్నారు. యాక్వస్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది? మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే జరుగుతుంది. వీరి వద్ద 3 ఇంటిగ్రేటెడ్ క్లస్టర్స్ ఉన్నాయి. వీటిలో ఫోర్జింగ్ నుంచి ఫైనల్ అసెంబ్లీ వరకు పూర్తి ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇప్పుడు వారి ఫైనాన్షియల్స్ వైపు చూద్దాం. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. FY23లో వారి టోటల్ రెవెన్యూ 840 క్రోర్స్. FY25లో అది 859 క్రోర్ అయింది. అంటే పెద్ద గ్రోత్ ఏమీ లేదు. FY24 నుంచి FY25కి వచ్చేసరికి కంపెనీ రెవెన్యూ సుమారు 3% తగ్గిపోయింది. ఏరోస్పేస్ డివిజన్ దాదాపు 9% గ్రో అయినా కన్స్యూమర్ డివిజన్ తగ్గిపోయింది. ముఖ్యంగా వారి పెద్ద కస్టమర్ అయిన హాస్బ్రో ఆర్డర్స్ తగ్గడం వల్ల మొత్తం గ్రోత్ రెవెన్యూ బాగా ఎఫెక్ట్ అయింది. ఎబిటా మార్జిన్ గురించి మాట్లాడితే కన్సాలిడేటెడ్ ఎబిటా మార్జిన్ FY23లో 7.8%. అది FY25లో 11.7% అయింది. ఇది కూడా పెద్దగా జంప్ కాదు. ఎందుకంటే వారి కన్స్యూమర్ బిజినెస్ లాక్ మేకింగ్ సెగ్మెంట్. అయితే వారి ఏరోస్పేస్ డివిజన్ మార్జిన్స్ 20-25% వరకు ఉంటాయి. చివరి 6 మంత్స్ పీరియడ్‌లో ఇది 15.7% వరకు వచ్చింది.
కానీ ముఖ్యంగా కంపెనీ ఇంకా లాస్ మేకింగ్. ఈ సంవత్సరం మీరు 102 క్రోర్స్ లాస్ రికార్డ్ అయ్యింది. దీనికి మెయిన్ రీజన్స్ హై డిప్రిషియేషన్. ఎందుకంటే ప్లాంట్ అండ్ మిషనరీపై భారీగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. హై బారోయింగ్స్, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ 8-9 మంత్స్, అంటే ఆర్డర్ నుంచి పేమెంట్ వచ్చే వరకు చాలా గ్యాప్ ఉంటుంది. ఇది కంపెనీకి హై ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ హై ఇంట్రెస్ట్ రేట్ కాస్ట్‌లు తెస్తుంది. వారి డెబ్ట్ టు ఈక్విటీ రేషియో 0.62 టైమ్స్ వద్ద ఉంది. అంటే కంపెనీకి లాస్ ఉంది. అలాగే మోడరేట్ లెవెల్ డెబ్ట్ బర్డెన్ కూడా ఉంది. వాల్యుయేషన్స్ విషయానికొస్తే యాక్వస్ తన ఆర్‌హెచ్‌పిలో చాలా కాంపిటీటర్స్ వచ్చినప్పటికీ నిజంగా కంపేర్ చేయాలంటే అజార్డ్, పీటీసీ, యునమాక్స్‌లతో పోల్చాలి. ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. కైనాస్, అంబెర్ లాంటివి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉంటాయి. రెవెన్యూ గ్రోత్ మాట్లాడితే యాక్వస్ యొక్క గ్రోత్ పీర్స్‌తో పోల్చితే చాలా తక్కువ. వారి పీర్స్‌కి 3 ఇయర్ రెవెన్యూ సీఏజీఆర్ చాలా ఎక్కువగా ఉంది. ప్రైస్ టు బుక్, ప్రైస్ టు సేల్స్ రేషియోలో కూడా యాక్వస్ ఇతర కంపెనీస్ అన్నిటితో తక్కువగా వాల్యూ. ప్రైస్ టు ఎర్నింగ్స్ కంపేర్ చేయలేము. ఎందుకంటే కంపెనీకి ప్రాఫిట్స్ లేవు. గ్రోత్ కోసం కంపెనీ ఏం చేస్తుంది? ఇటీవల కంపెనీ దాదాపు 1000 కోట్లు తమ ప్లాంట్, మెషినరీ క్లస్టర్స్ అప్‌గ్రేడ్ చేయడానికి ఇన్వెస్ట్ చేసింది. ఐపీఓ తర్వాత వచ్చిన మనీ లార్జ్ పోర్షన్స్ డెబ్ట్ రిడక్షన్‌కి వెళ్తుంది. ఎందుకంటే వారి వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ చాలా హై. కొంత అమౌంట్ క్యాపెక్స్‌కు, కొంత ప్లాంట్, మెషినరీకి ఉపయోగపడుతుంది. మరొక వైపు కంపెనీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లోకి అడుగుపెడుతుంది. ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నందున ఇది వీరికి సివిల్ ఏరోస్పేస్ డిమాండ్‌లో వచ్చే వాలటిలిటీని హ్యాండిల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రీ కూడా వీరి గ్రోత్‌కు సపోర్ట్ చేస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ మార్కెట్ ఇప్పుడు $132 బిలియన్ ఉంది. ఇది 2030 నాటికి $235 బిలియన్ అవుతుంది. అంటే 10% సీఏజీఆర్. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సింగిల్ డిజిట్‌లో గ్రో అవుతున్న ల్యాప్‌టాప్స్, వేరబుల్స్‌లో గ్రోత్ రేట్స్ చాలా మంచిగున్నాయి. కన్జ్యూమర్ బిజినెస్‌లో కంపెనీ ముందు డిసప్పాయింట్ చేసినా ఇప్పుడు వారు కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఇంకా హై వాల్యూ ప్రెసిషన్ కాంపోనెంట్స్ వైపుకు షిఫ్ట్ అవుతున్నారు. కంపెనీ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ క్లయింట్ కోసం పోర్టబుల్ కంప్యూటర్స్ వంటి స్మార్ట్ డివైజెస్‌కు సంబంధించిన స్మార్ట్ ప్రొడక్షన్‌ను మిడ్ 2025లో ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు ఐపీఓ డీటెయిల్స్ చూద్దాం. ఐపీఓ ఇష్యూ సైజ్ 922 క్రోర్స్. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ 252 క్రోర్స్ అండ్ ఫ్రెష్ ఇష్యూస్ 670 క్రోర్స్. ఫ్రెష్ ఇష్యూలో వచ్చిన ఫండ్స్‌తో 433 క్రోర్స్ డెబ్ట్ రీపేమెంట్, 64 క్రోర్స్ క్యాపెక్స్, 173 క్రోర్స్ జనరల్ కార్పొరేట్ పర్పసెస్. ప్రైస్ బ్యాండ్ $118-124. లాట్ సైజ్ 120 షేర్స్. పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాప్ సుమారు 8,300 క్రోర్స్. ఐపీఓ డిసెంబర్ 3న ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 5న క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ డేట్ 8th డిసెంబర్. రీఫండ్స్ 9th డిసెంబర్. షేర్స్ క్రెడిట్ 9th డిసెంబర్. లిస్టింగ్ 10th డిసెంబర్. రికమెండేషన్స్. లిస్టింగ్ గెయిన్స్ కోసం మీరు అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఐపీఓ డిమాండ్ స్ట్రాంగ్‌గా ఉంది అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ కూడా హైగా ఉంది. వాల్యుయేషన్స్ హైగా కనిపించినా కొన్ని ప్రెసిషన్ ఏరోస్పేస్ ప్లేయర్స్‌తో పోలిస్తే ఇంకా తక్కువే. లాంగ్ టర్మ్ కోసం చూస్తే రెవెన్యూ గ్రోత్ మోడరేట్, వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ చాలా పెద్దది, డెబ్ట్ డిపెండెన్సీ హై, కంపెనీ ఇంకా ప్రాఫిటబుల్ కాదు. అందువల్ల చాలా ఫ్యాక్టర్స్‌ను క్లోజ్‌లీ మానిటర్ చేయాలి. కానీ లిస్టింగ్ గెయిన్స్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. మరి మీరు ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తారా? లాంగ్ టర్మ్ కోసమా? లేక షార్ట్ టర్మ్ గెయిన్ కోసమా? కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.